ఇప్పుడే మన యారిపల్లి చూసుకుంటే 2-3 అస్సం చేజెక్కించుకుంది. ఇక్కడ ఉన్న ఓటర్లని ప్రజలను అడిగి ఈ విజయం ఎలా ఇస్తుంది? ఎన్నికల్లో 2-3 వార్డులలో కాంగ్రెస్ గెలవడానికి గల కారణం అన్ని కులాలు ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ ప్రజాపాలన చూసి ముందుకు వేసిరో ప్రతి ఒక్క ఓటు వల్ల మాకు ఎంతో ప్రయోజనం జరిగింది. అన్ని కులాలు సపోర్ట్ చేసిన, యూత్ సపోర్ట్ చేసింది. ఏ కులాలు కాంగ్రెస్ పార్టీకి అతీతంగా లేవు. ప్రతి ఒక్క కులం సపోర్ట్ చేయడం వల్ల గెలిచాము. దీంట్లో ముఖ్యంగా ఎస్సీ కాలనీ యూత్ మెంబర్స్ వాళ్ళ కష్టం ప్రతిఫలానికి ఇది నిదర్శనం. రామచందర్ కష్టానికి ఈ 2 వార్డులలో గెలిపించుకొని దీనికి 2-3 వాళ్ళు గెలిచినందుకు యారిపల్లికి మరి చైర్మన్ పదవి ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనము? ఖచ్చితంగా చైర్మన్ పదవి అన్నా వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలి. దీని దృష్టి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. పార్టీ అధిష్టానం తీసుకెళ్లాలి. మీరు ఈ రెండిట్లలో ఏది ఇవ్వకున్నా గానీ ఫ్యూచర్ లో కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతుంది. చెప్పండి సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడ మనతో పాటు. ఈ రోజు ఈ విజయం అందరి విజయంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇది ఒకరి విజయం కాదు, కులాలకు మతాలకు అతీతంగా రామచందర్ గెలిపే లక్ష్యంగా తమ పనులను వదిలిపెట్టుకొని అందరూ సమిష్టి కృషి చేసినారు. ముఖ్యంగా మా ఎస్సీ కాలనీలో యూత్ అయితే ఏదైతే ఉందో వారికి గట్టి సపోర్ట్ ఇచ్చారు. ఆ ఎస్సీ కాలనీలో ఉన్న మా యూత్ అందరికి ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా రామచందర్ అన్న మంచి వ్యక్తి, మంచి మనసున్న మనిషి కాబట్టి ఓటర్ మహాశైలు అందరూ కూడా రామచంద్ర అన్న దీవించినందుకు ఓటర్ మహాశైలకు పాదాభివందనాలు తెలియజేస్తున్నా. యాదగిరిగుట్టలో గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు గానీ ఎంపీ ఎలక్షన్లు గానీ చూసుకుంటే యాదగిరిపల్లి కాంగ్రెస్ కు కంచుకోటగా నిలబడ్డది. ఈ రోజు యాదగిరిపల్లి అంటే గాంధీబొమ్మ నుంచి యాదగిరిపల్లి వరకు మన యాదగిరిపల్లి పరిధి ఉంటుంది కాబట్టి 2, 3, 4, 3 వార్డులు భారీ మెజార్టీతో కైవసం చేసుకున్నందుకు బరియా రామచందర్ గారికి చైర్మన్ పదవి ఇవ్వాలని ఆలేరు నియోజకవర్గ సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గా నేను మా ఐలన్న గారిని కోరుతా ఉన్నాను. ఇంత మంచి వ్యక్తి మీరు చైర్మన్ ఇస్తే మున్సిపాలిటీని అభివృద్ధిలో ముందంజలో ఉంచాలని ఐలన్న గారు దీనిని దృష్టిలో ఉంచుకోవాలని కోరుతా ఉన్నాను. ఈరోజు స్థానిక ఎలక్షన్ లో భాగంగా మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా యాదపల్లి గ్రామంలో మరి యాదగిరిగుట్ట మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఈ కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి కారణమైంది. మరి యాదపల్లి గ్రామంలో బరియా రామచందర్, బూడిద మధు ప్రజల్లో అనేక సమస్యలను తీర్చి ప్రజలతోటి మమేకమై యాదపల్లి గ్రామ ప్రజల మనసు దోచుకొని ఈ రోజు ఘన విజయంతో ఈ రోజు ఘన విజయం సాధించినారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇది మాకు యాదపల్లి కూడా మేము చైర్మన్ కావాలని కూడా మరి బీర్ర ఐలన్న గారిని కూడా కోరడం జరుగుతా ఉంది. ఎలాంటి డబ్బు కానీ ఎలాంటి కులాలు కానీ మతాలు కానీ కులాలకు అతీతంగా ఈ రోజు మన యాదగిరిపల్లి గ్రామస్తులు పార్టీ గెలిపించుకోవడం జరిగింది. కాబట్టి బీర్ల ఐలన్న గారిని యాదపల్లి గ్రామానికి బరియా రామచంద్ర గారిని చైర్మన్ గా ఇవ్వాలని కోరుతూ ముగిస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా